సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 78 డేస్లోకి వచ్చింది. ఈ 78 డేస్లో ప్రిలిమ్స్ పాస్ అవడం ఎలా? ఖచ్చితంగా 78 డేస్లో అనుకుంటే పాస్ అయిపోవచ్చు. మేజర్ చంక్ తీసుకుంటారనమాట, దానిలో ప్రాబ్లం ఏం లేదు. అంటే కొంచెం బాగా ప్రిలిమ్స్ రాసి సీసాట్ని క్వాలిఫై చేయగలిగితే, ఎగ్జామ్లో దాటగలిగితే అయిపోద్ది. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ పోకుండా దృష్టి పెట్టండి. ఈ 78 డేస్లో 78 మాక్ పేపర్స్ చూడండి. అండ్ కమింగ్ ఈ మంత్ ఎండ్ వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, లాస్ట్ 30 years క్వశ్చన్ పేపర్స్ వీళ్ళంతా ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడంతో పాటు రోజుకు ఒక మాక్ ఎగ్జామ్ని ఎనాలిసిస్ చేసుకోవడం. అంటే ఒక ఎగ్జామ్ రాయటం ఒక 2 hours, దాంతోపాటు ఎనలైజ్ చేసుకోవడం ఎగ్జామ్ సంబంధించి. ఇది ఖచ్చితంగా చేయండి. దాంతోపాటు కొన్ని కోర్ ఏరియాస్ ఉంటాయి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, తర్వాత కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా జాగ్రఫీ, మ్యాప్ పాయింటింగ్. ఇవి కనుక కొంచెం రివిజన్ చేసుకుంటే ఈజీగా మార్క్స్ గెయిన్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు కొన్ని ఏరియాస్ మనకి ప్రిలిమ్స్లో ఈజీగా మార్క్స్ స్కోర్ అయ్యే ఏరియాస్ ఉంటాయి. అంటే బాగా రిపీటెడ్గా న్యూస్లో ఉండే ఏరియాస్. ఉదాహరణకి నానో యూరియా అనే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ చాలాసార్లు ట్రెండ్ అయింది ఈ సంవత్సరం. దాని మీద ఇన్డెప్త్ క్వశ్చన్ రావచ్చు. అలానే హైడ్రోజన్ మిషన్, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ బాగా న్యూస్లో ఉంది. దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి డీటెయిల్గా చదువుకోవచ్చు. నిన్న నిస్సర్, నాసా ఇస్రో సింథటిక్ అపాచర్ రాడార్ నిస్సర్ న్యూస్లోకి వచ్చింది. దాని గురించి డీటెయిల్ క్వశ్చన్ రావచ్చు. అలానే సంవత్సరం అంతా చీతాస్ బాగా న్యూస్లో ఉన్నాయి. చీతాస్ సంబంధించిన బేసిక్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. G20 అయితే ఎవ్రీడే గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. G20కి సంబంధించిన మంచి క్వశ్చన్ ఒకటి రావచ్చు. అలానే ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. సో మిల్లెట్స్కి సంబంధించి ఈ చాలా ఇన్డెప్త్ క్వశ్చన్, డీటెయిల్ క్వశ్చన్ రావచ్చు. ఇట్లా కొన్ని అంశాలు ఉంటాయన్నమాట. వాటిని మనం వాటిలోంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, వీటి మీద డీటెయిల్గా మనం చూసుకుంటే బాగుంటుంది. అండ్ రెగ్యులర్గా చూస్తే కనుక డిఫెన్స్ టెక్నాలజీ, భారతదేశం ఇండిజినస్గా ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం డిఫెన్స్ టెక్నాలజీ కానీ, స్పేస్ టెక్నాలజీ, ఇస్రో అచీవ్మెంట్స్ ఈ ఇయర్, లాస్ట్ ఇయర్, వీటిలోంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ. దాంతోపాటు రెగ్యులర్ క్వశ్చన్స్, GI ట్యాగ్స్, మిలిటరీ ఎక్సర్సైజెస్, ఇవన్నీ ఒక సంవత్సరం వస్తే డైరెక్ట్గా తగులుతున్నాయి కూడా కరెంట్ అఫైర్స్లో. దాంతోపాటు ఈ సంవత్సరం స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ కూడా కొన్ని స్పెసిఫిక్గా ఉన్నాయి. అంతేకాకుండా నోబెల్ ప్రైజెస్లో ఎందుకు వచ్చింది పర్టికులర్ ప్రైజ్ అనే దాని మీద కూడా చూసుకోండి. ముఖ్యంగా ఫిజిక్స్, ఫిజియాలజీ, కెమిస్ట్రీ, ఈ టాపిక్స్ కొంచెం ఇన్డెప్త్ రీసెర్చ్ చేయండి. ఏదైనా పాత్ బ్రేకింగ్ మూవ్మెంట్స్ ఉంటే కూడా అది కూడా చూసుకోండి. దాంతోపాటు గవర్నర్ పోస్ట్ చాలా ఈ సంవత్సరం మొత్తం న్యూస్ పేపర్లో ఉంది. గవర్నర్కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూసుకోవటం. సెక్యులరిజం అనే కాన్సెప్ట్ బాగా న్యూస్లో ఉంది, దాని గురించి. క్రిప్టో కరెన్సీస్ న్యూస్లో ఉన్నాయి. నిన్న కూడా ఒక న్యూస్ వచ్చింది. క్రిప్టో కరెన్సీ అనేది మనీ లాండరింగ్, ఈవెన్ క్రిప్టో కరెన్సీస్ కూడా మనీ లాండరింగ్ కింద వస్తాయి, దానికి సంబంధించిన అంశాలు కూడా అని చెప్పి. దాంతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే కాన్సెప్ట్ రోజు న్యూస్లో ఉంది. తర్వాత ఈ IT రూల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, డిజిటల్ రూల్స్, సోషల్ మీడియా రూల్స్, ఇలాంటివన్నీ వస్తున్నాయి అనమాట. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి ఈజీగా ఫిలిమ్స్ క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజుకు ఒక 10 ఏరియాస్, లాస్ట్ 1 year నుంచి బాగా ట్రెండ్ అవుతున్న ఏరియాస్ చూసుకున్నా సరిపోద్ది. ఇవన్నీ చిన్న టెక్నిక్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 year నేను చెప్పిన న్యూస్ కరెంట్ అఫైర్స్లో మోటివేషన్ వీడియోస్ కాకుండా కరెంట్ అఫైర్స్ వీడియోస్, థంబ్నెయిల్స్ చూసిన టాపిక్స్ ఒక 50% మీకు ఎగ్జామ్కి టాపిక్స్ పేర్లన్నా కవర్ అవుతాయి అనమాట. ఇట్లాంటివి చూసుకుంటూ వెళ్తే ఉదాహరణకి రూపీ డిజిటల్ రూపీకి సంబంధించిన కాన్సెప్ట్, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, CBDC, ఇట్లాంటి కాన్సెప్ట్స్ కూడా క్వశ్చన్స్ రావచ్చు ఎకానమీకి సంబంధించి. సో వీటన్నిటిని డీటెయిల్గా చూసుకోండి. దాదాపు 1105 పోస్టులు ఉన్నాయి కాబట్టి మెయిన్స్కి 1:13, 12.5, 13 తీసుకుంటారు. కాబట్టి 15-16 వేల మంది ఈ సంవత్సరం మెయిన్స్ రాస్తారు 2023లో. సో మీరు ఆ వైడర్ బాస్కెట్లో ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది 100-200 పోస్టులు కాదు, 1100 పోస్టులు కాబట్టి ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. దీనిలో ప్రిలిమ్స్ పాస్ కావడం అనేది కొంచెం జాగ్రత్తగా ఇప్పటి నుంచి ఉంటే ఈజీగా అయిపోతుంది.